ఇక్కడే ఉన్నదంట, మంచిగా ఎత్తకండి జల్దీ. గట్లనేరా బాయ్. సార్ పూరి కావాలా? ఫ్రెష్ పూరీలు ఉన్నారు. నేపాల్, కాశ్మీర్, కేరళకి వెళ్ళి ఫ్రెష్ పూరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్. చెప్పండి సార్, పువ్వులా ఉంటారు. అరే ఓ సాలే, మనం దేనికోసం వచ్చా, నువ్వేం చేస్తున్నావు? ఆ గులాబీని వెతికిరా అంటే దంద చేస్తున్నావు నీ అయ్యా. అసలే ఆ బండారు పోగాడు మదంతో పిచ్చి పట్టున్నాడు. అది కానీ దొరకలేదు అనుకో, బాని మదం మనమే తీసుకుంటాడు. చెల్, అది ఎక్కడుందో వెతుకు. ఏమైందిరా, కనిపించిందా? లేదన్నా. ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసిండ్రా. ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా పోరి? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. రేయ్, నువ్వు బుక్ చేసుకున్నాక అది అడిగిపోతుందిరా. మర్యాదగా అడుగుతున్నా చెప్పు, బేకార్ అయిపోతావు. ఏంట్రా చూపేంట్రా, ఏంట్రా? మా ఊళ్ళని తీసుకొస్తాను. రేయ్ వచ్చేయండి రా, నడురా మన గ్యాంగ్ తీసుకొద్దాం. రండ్రా బాబానికి చెప్తాం. ఏమైంది? ఎక్కడికి? రేయ్, అటెండో శబ్దం చూడు. గట్లనేరా బాయ్. అరే ఇక్కడ ఎవరు లేరా బాయ్? రా అటెండ్ చూద్దాం. ఓకే. వెళ్ళిపోయారు. ఎవరి బండారు బాబు? కార్పొరేటర్. వాడు మనిషి కాదు, మదవెక్కిన దొన్నపోతూ. మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు. నేనే దొరకకుండా తిరుగుతున్నాను. వాడి దగ్గరికెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది. నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? ఈ టైంకి మెహఫిల్ బార్ లో ఉంటాడు. అయినా ఆ బంగారు బాబు భయానికి వాడక్కడ ఉండకపోవచ్చు కూడా. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. ఆటో ఆటో మెహఫిల్ బార్కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బానే వచ్చావు కదా? జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా. అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్, జూట్ కాయ కబోల్ రే. ఏ పోరి, నేను నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంచడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మొద్దు. ఎంత కావాలి? 500 पैसे पहले देने का. ఇవ్వద్దు. ये हुई ना बात. बैठिए साहब. अच्छा बैठिए. कितने देर हो सके उतने देर बैठिए. हाँ भाई साहब, మీరు కానీ నేను బయట నిలుస్తుంటా, పని కాగానే పిలువుండ్రి. ఏంటి? అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇగో పోరి మొత్తం చూసుకుంటది, ఫుల్ గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు. చెప్పాడు కదా మెహఫిల్ బార్క్ పని అంటే. నిజంగానే బాగా తీసుకుపోవాలా? అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దేనికైనా అదృశ్యం ఉండాలి. సెట్. అరే అరే గరం గరం ఉండడం. పోనీరా భాయ్. బాబు త్వరగా పోని, పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో. ఇది కొత్తగా వచ్చిరా? పోలీసు వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? జనం లోపల తాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు. మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు. బార్లు కాకుండా కృష్ణగాడు ఇంకెక్కడ ఉంటాడు? బార్కి వెళ్తే గానీ తెలీదు. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నమో నమః. మరి నిన్న కనిపించలేదేమో. డాడీకెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది లొల్లి కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్త. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త, కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన
కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఆ. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి హే. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. ఓ అత్త. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. మ్మ్. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఎలా హే? థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు, దొంగ వేధమని. ఛే! ఆ నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? ఓ, బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? మనం నమ్మో. ఇంక నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఆ. ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు. వస్తా. ఏంద్రాబాయ్ నువ్వు? పోనీ సార్ ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్. ఏంటి? మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్. పోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది. ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్. ఈ పిల్ల దిక్కు మొక్కు లేదు. దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు. నమస్తే పోరి. నమస్తే అక్క. సరే, మీ లొలికృష్ణ వచ్చాడా? లేదక్క, రోజు ఈ టైం కల్లా వచ్చేసేవాడు. కాసేపైనాక వస్తాడేమో. నువ్వు వెళ్ళేట్టు కూర్చో. ఫోన్ చేయనా? చెయ్యి. నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. మనసు పడ్డరా సార్? ఉమ్? సారీ సార్, మీరు పోయిరండి సార్, నేను ఎక్కడనే ఉంటా సార్. మీటర్ రన్నింగ్ లోనే ఉంటా సార్. స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. సరే, నేను మళ్ళీ ట్రై చేస్తానక్క. నువ్వు వెళ్ళేట్టు కూర్చో. నువ్వెందుకు వచ్చావు గురు? నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. చెల్లిపో గురు. పర్లేదులే, ఎవరు వస్తారో చూద్దాం. అవును, మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు, ఇది నా విషయం, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే, వెళ్ళిపో గురు. హలో, నేను నీకోసం రాలేదు, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును, అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. గులాబీ కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఆమెను వదిలి వెళ్ళిపోయే అవకాశం చాలాసార్లు వచ్చింది, కానీ తను పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి వెళ్ళలేకపోయాను. మొదట గులాబీ సాటి మనిషిని కూడా అనిపించలేదు, కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనిపిస్తోంది. అదేంటో తెలియట్లేదు. ఏదేమైనా ఆమె ప్రమాదం నుంచి బయటపడే వరకు తోడుగా ఉండాలనుకున్నాను. ఆమెను కాపాడడం నా బాధ్యత. రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే, బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను, ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? ఓ అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే, గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవాళ నేను బాబన్న చేతులు అయిపోయానే.
ఎలగబెట్టింది చాలు గాని నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే, ఆ బాబుని దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబు నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు, ఆడు చంపేది నన్ను నిన్ను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను ఒసేయ్, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. రావే. మా అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఈ డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి, బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? ఆయన పట్టుకున్నావు అనుకో, కస్టమర్లు మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా అయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 25,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా, డబ్బులు. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీలు వద్దమ్మా. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు. ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహ తప్పాడంతే. లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్ లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే నువ్వు ఇక్కడే ఉండు. చేయాలి. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా. నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది మీ బంధువులు ఎవరో ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ కొన్ని కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా. అరే నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి? అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. ఉంటాను. నడవరా. కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్. ఏం గురు, ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్ లో ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం.
ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ద స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ. సార్ ఏంది సార్, సీఏ వచ్చినంత వరకు ఏమి అవ్వదు. ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్, వాళ్ళ వల్ల ఏం అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేకప్. హలో సార్, ఐ వాంట్ మేక్ అ కాల్. ఐ వాంట్ టు టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేకప్. ఏంద్రావా ఇల్లు రోతలతో కనిపిస్తే తీసుకొచ్చినా సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. లోపటైరా చల్ నడు. జరా చూసి అబ్బా. హ్మ్. పంచాయతీ రావా పండుకోనియారు. సార్, బండి పక్కన పెట్టు. ఈయనెవర్రా? నమస్తే సార్. సలాం సాబ్. ఏమిటే నువ్వు ఇలా వచ్చావు? ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా. ఈ కేసు ఏంటయ్యా? ఈ బ్రోతలతో దిగుతుండే తీసుకొచ్చాను సార్. ఆయన అలాంటి వాడు కాదు సార్. మన లొల్లి కృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకొని. ఏం గొడవ? సెంటర్ లో అది డబ్బుల డబ్బా ఉంది సార్. అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్. ఏటీఎం సెంటర్. ఆ డబ్బుల డబ్బా వల్లే సార్. అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు. ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్. సార్, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్. సార్, నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడానా? ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్. మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్. అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్. అంటే నీ మాట విని ఇప్పుడు ఆయన వదిలేలా? ఆయన జెంట్లమేనా? ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్, పోనీ వదిలేయకండి సార్. కనీసం ఒక ఫోన్ అయినా చేసుకొనియండి సార్. ఆయన దగ్గర సెల్ లేదా? సార్, బ్యాటరీ అయిపోయింది సార్. ప్లీజ్ ఒక్క ఫోన్ సార్. ఓకే. అతను ఫోన్ చేసుకొని నేను బయటికి వెళ్ళొస్తా. అరే యాది, గా సెల్ ఓపెన్ చేయరా. హలో. అరే బాస్, నేనే మాట్లాడుతున్నా. ఆ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా. ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్ సార్? మొగల్పురా. మొగల్పుర స్టేషన్ నుంచి. నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా? ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదురా. అరే, ప్రాబ్లమ్స్ ముహూర్తాలు పెట్టుకొని రావురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి. నన్ను విడిపించాలి. దట్స్ ఆల్. సరే, చేస్తాను. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. ఇట్స్ ఓకే. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో. కాఫీ. యా, 2 కాఫీ. నరసింహ 3 కాఫీ స్పెషల్ ప్లీజ్. నేను చూస్తా. అరే, నేను చూస్తా అంటున్నా కదా. నేను చూస్తానయ్యా. మురళి, ఏందయ్యా లొల్లి? అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం, నమస్తే. దుర్గా, ఐపీఎస్. కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంది నీ కథ? మేడం, నేను బోస్ కొలీగ్ ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను సానిది తెలుసు. వెనక తిరిగి చెప్పు.
అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆ. మధ్యలో దారి- జరాగు జోకమయ్యా జోకు జోకమయ్యా జోకు నువ్వు కాని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం. నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు దడిసింది, నీకు మూడొచ్చింది, పాట వేసుకున్నారు. కేల్కతం ఏనక సిరికేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మనం కొట్టాను. అక్కడ స్పృహత పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం, ప్లీజ్. మురళి మేడం గీ కృష్ణవుడయ్యా? ఆడమ్మాయిల బ్రోకర్ మేడం. అచ్చా గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి. గాందుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. ఆహా గీని వెనక కథ ఏంది మేడం? గీని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా? గానికి అంత సీన్ లేదు మేడం. గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గీంతో మనకెందుకు పోయా లొల్లి? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో, షో మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా, ఓకే మ్యామ్. పని అయిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఏందో అభి నీ ప్రాబ్లం పోతుంది. ఓకే మేడం. ఇక పోయిరా. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూరగాయల కథ మనకు తెలియదు ఏమున్నది. పిలిచారా మేడం? నిన్ను కాదు నువ్వు పోయా నువ్వు. నువ్వు రా చెప్తాను. ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు. ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తామన్నారు కదా. ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు. వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు. వాడిని చంపడం వద్దు గురు. అవు నేనేరా? అరే బోసుగా ఏంటంటే ముందుగాలకి ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అయ్యో ఎందుకు అలా అడుగుతున్నారు? అదేం లేదురా, ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు. బచాయించిన ఇప్పుడు ఏందిరా బాయ్? గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గడ్డని ఏమనుకుంటున్నాడు? గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. ఆహా గట్లనా? సరే చేస్తా గాని నాకు జర డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? లేదండి, లేదు. జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా. తోలు తీస్తా బిడా. చేస్తా చేస్తా. అరే నేను చేస్తా బాయ్, నాకు తెలుసు కదా. నేను ఏదో ఒకటి చేస్తా గానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి. నా పని ఉన్నది, నేను వెనక చేస్తా. ఫోన్ పెట్టు. ఏహని చెప్పు. ఏంది ఎంత లేటు? ఇంటికి వస్తున్నావా లేదా? వస్తున్నా, కానీ జర లేట్ అవుతుంది. ఏమైంది? ఏమైతుంది? పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గద్దే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుగా వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి పిసికి మొత్తం మందు కక్కిస్తా. నాకు మీ 2 పెగ్గులు ఉంచాలి. ఇక నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటాయన. అరే ఎప్పుడు జల్ది ఇంటికి పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది. పోనే పో. ఏడయ్యా మీ సీఏ? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తానన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్.
ఏరా ఆ, ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? ఆ? ఆ? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. ఆ, వద్దు, వద్దు, వద్దు. ఆ, ఆ, 100. ఆ. ఆ? ఆ, ఓ, మా గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. ఆ, వద్దు, వద్దు. ఏ, ఇదే, ఇదే. నమస్కారం, వెళ్ళండి. రేయ్, ఆ? చెప్పరా చెప్పు. మళ్ళీ ATM చెప్పండి. దగ్గర ఏం చేస్తున్నాను? ATM, చెప్పరా ATM. రేయ్, చెప్పరా. రేయ్, వదులుతా అనుకున్నావా? ఏంటి? రేయ్, ఆ, అది కాదు. రండి మేడం, మేడం, వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? ఆయ్. సార్, ఏం చెప్పు. చెప్పంటారు సార్? అయ్యో. డబ్బుది మేడం డబ్బుది అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పని చేస్తాను. పోసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే, మాట్లాడవేంటే. ఏం మాట్లాడనురా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వాము, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నార్మల్, నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను ఏంద్రా లొల్లి గులాబీ ఏంద్రా? అన్న ఇంకా నా చేతుల్లో ఏం లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట, లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా, ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు లేదు. ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన. ఇవన్నీ నాకు ఎరికేనా బై? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాకు తెప్పించినావు అనుకో, మళ్ళీ నీ పాత ఫైళ్ళని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో. అదంతా ఎందుకు మేడం? ఆ మనీ మర్చిపోవాలా అంతే కదా? ఈ మాత్రం దానికే గుర్తవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా ఇవన్నీ నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ ఖతం, దుకాన్ బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు, అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది? గదర్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో, నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నేను నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు. మామిడి పళ్ళ సీసను, మల్లె పూల సీసను, అమ్మో
ఇలా కొట్టింది నాలో కసి నచ్చావే నా ఊర్వశి నిన్ను అల్లేసి గిల్లేస్తే అదే కదా మహర్దశి మామిడి పళ్ళ మామిడి పళ్ళ మామిడి పళ్ళ సీసను మల్లె పూల సీసను అమ్మో ఓలమ్మో సరసాలకిదే సీసను అయితే నా దాదాగిరి నువ్వు చూడాలి ఈ రాత్రి జల్సాగా రావే మరి నువ్వు అడిగింది కొని పెడతా కానిచ్చుకో గులాగిరి మామిడి పళ్ళ మామిడి పళ్ళ మామిడి పళ్ళ సీసను మల్లె పూల సీసను అమ్మో ఓలమ్మో సరసాలకిదే సీసను చేస్తే నా ఆకలి పెట్టేస్తా చక్కెలి గిల్లి కౌకిట్లో కష్టే ఫలి ఇలా కాలేసి చెయ్యేస్తే ధర ధర దీపావళి మామిడి పళ్ళ సీసను మల్లె పూల సీసను అమ్మో ఓలమ్మో సరసాలకిదే సీసను మామిడి పళ్ళ సీసను మల్లె పూల సీసను అమ్మో ఓలమ్మో సరసాలకిదే సీసను ఈ రోజే ఏకాదశి ఇలా కొట్టింది నాలో కసి నచ్చావే నా ఊర్వశి నిన్ను అల్లేసి గిల్లేస్తే అదే కదా మహర్దశి మాకిలాంటివన్నీ మామూలే గురు. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. నీకే ఈ రాత్రి కొత్తగా ఉన్నట్టుంది. నాలాంటి ఆడదాన్ని మొదటిసారి చూశారు కదూ? అవును గురు, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? నీలా వాస్తవంలో బతకాలనిపిస్తుంది. అది సరే, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఇంకా భూమి మీద మనుషులున్నారా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య బతకాలనిపిస్తుంది. కానీ అంతా అయిపోయింది గురు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పద, డ్రాప్ చేస్తాను. వద్దు గురు. ఏ? ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. కాసేపు ఇక్కడే ఉండి సూర్యోదయాన్ని చూడాలనిపిస్తుంది. కొత్త సూర్యోదయం. అవును గురు, మీ ఇల్లెక్కడా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పర్వాలేదు గురు, నేనేమి రాను. మా తమ్ముడితో పంపిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇదేంటి? ఇందులో నా అడ్రస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ అడ్రస్కి రావచ్చు. నిజంగానా గురు? థ్యాంక్ యూ గురు. సారీ గురు. దేనికి? ఆ పోలీస్ స్టేషన్ గొడవలు అవన్నీ నా వల్లే కదా గురు. నీ వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళు గురు. నీ పెళ్ళం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ, నీ వైఫ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది.
యా ఐల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. ఓకే, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పార్టీ ఉంది, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది. భయం దేనికి? టాబ్లెట్ వేసుకో. అమ్మా అబ్బా అమ్మా అమ్మా హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. వస్తున్నా ఆఫీస్ కి? ఎందుకు రాను? ఈ రోజు ఖచ్చితంగా రావాలి, అదే చెప్పడానికి ఫోన్ చేశాను. ఆఫీస్ అయిపోగానే మనిద్దరం అలా అలా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ రోజు నా బర్త్డే. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓకే, నేను రెడీ వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఏంటి ఈ మధ్య అభితో బాగా క్లోజ్ గా తిరుగుతున్నావు? రాకేష్ నేను చేసావు? దొంగలో తక్కేనే. అదేంటి? రాకేష్ కేముంది, అంతా జీరో. అభిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటావా? అతనికి ఆల్రెడీ పెళ్ళయిందే. భార్య చనిపోయింది కదే, పైగా అమాయకుడు, బోల్డంత ఆస్తుంది. అభి ఇప్పుడు ఒంటరి. ఇది సరైన టైం అతన్ని పడగొట్టడానికి. అందుకే నా రూట్ మార్చేసుకున్నాను. భలే తెలివైన దానివే నువ్వు. పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. నన్ను ఆశించినవాడు వాడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా అసహించుకో గురు. బాయ్. హలో సార్, మిమ్మల్ని. ఇక్కడ గులాబీ అనే అమ్మాయి ఉండాలి, మీకేమైనా తెలుసా? గులాబీనా? అది అడ్డం మీదకి రాకముందే వేరే బేరం దొరికినట్టుంది. అది రోజు రాదు, రేపు ట్రై చేసుకోండి. ఇప్పుడు కావాలంటే నేనున్నా, రేటు కూడా దానికన్నా తక్కువే. ఓకేనా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా.
వద్దు గురు, మానేశాను. అవును గురు, నైట్ అంతా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా, నీ వైఫ్ నిన్నేం అనలేదా? లేదు. ఏమీ అనకుండా ఎలా ఉంటుంది? ఉంటే కదా. ఆ, అంటే అంటే ఉంటే కదా అని. అయ్యో, మా నాతో చెప్పలేదు. చెప్పాను. చెప్పారా? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకో. నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకో. సారీ గురు. ఓకే. అవును, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా? చెప్పానుగా, మానేశాను. ఓ. పబ్ లో డాన్సర్ గా చేరాను. హ్మ్? ఇది కథ కాదు గురు, నిజమే. ఎప్పుడైనా మీరు పబ్బుకి వచ్చినప్పుడు టిప్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం బాగుండదు. ఆ. ఈ క్షణం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది నా మనసు. అది కేవలం గులాబీ వల్లే. ఆమె వల్ల కొన్ని చీకటి జీవితాల గురించి తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు అబద్ధంలో బ్రతికనిపించింది. ఆర్టిఫిషియల్ నవ్వులు, స్నేహాలు, పలకరింపులు అన్నీ మోసాలే అనిపించింది. ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన స్నేహం గులాబీది. ఆమె ఇప్పుడు నా దృష్టిలో వేసి కాదు, జీవితాన్ని దగ్గరగా చూసి రాటు తేలిన ఓ పరిపూర్ణ స్త్రీ. తన వల్ల నాలోని అహం చచ్చి బతుకులోని స్వచ్ఛత అంటే ఏంటో తెలిసొచ్చింది. థ్యాంక్ యూ గులాబీ, థ్యాంక్ యూ వెరీ మచ్.